చేశారో అప్పటి నుంచి కూడా నాకు ఏదో ప్రార్థన అయిపోయిన తర్వాత చాలా చలాగ్గా ఉంది. పనులన్నీ కూడా బాగా చురుగ్గా చేసుకుంటున్నాను. ఎక్కడ తెలియలేదంత యాక్టివ్నెస్ నాకు వస్తుంది. ఒకప్పుడు మా ఆయన ఎప్పుడు పడుకోవడం నీ పని పడుకోవడం అనేవాడు. ఇప్పుడు ఆ అబ్బాయి సాయం చేస్తున్నాడు. ఈ ప్రార్థన పాల్గొన్నప్పటి నుంచి కూడా దేవుడి నామానికి వందనాలు. అదేవిధంగా నా బండి చెడిపోయి దగ్గర 2 వారాల పైన అవుతుంది. బాగు చేయించుకోకపోతే అయితే నేను మా ఆయన రాత్రి అడిగాను, తెల్లవారి కొంచెం బస్ స్టాప్ దిగబెట్టాను అంటే సరే అమ్మా దిగబెట్టేస్తానమ్మా అని కానీ దిగబెట్టలేదు. పైనుంచి కింద నడుచుకొచ్చేసాయి. అలాగే మందిరానికి వెళ్ళాలేసాయా అని చెప్పి ఆశపడ్డాను. కిందకు వస్తే బస్సు రాబోతే 300 ఎక్కిస్తాను. 300 ఎక్కేస్తే నాకు తెలియదు 300 అలా వెళ్ళిపోతాను, ఎలా వస్తుందేమో అని చెప్పి ఎక్కాను. ఎక్కితే 300 కూడా ఎక్కకపోతే మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి వెనక్కి నడుచుకొచ్చి మళ్ళీ డైమండ్ పార్క్ దగ్గరికి ఆటో ఎక్కాను. ఆటో ఎక్కితే చిన్న ఫంక్షన్ ఉంది, బట్టలు సర్దుకున్నాం మేము. అయితే ఆ ఫంక్షన్ కోసం కూడా బాబు ఏం చేసినట్టు బట్టలు ఆటోలో ఒగ్గేసాడు అనమాట. ఒగ్గేస్తే అదే చిల్లర లేక ఆయన ఫోన్ పే చేశాడు. వెంటనే ఫోన్ చేస్తే ఆ ఫోన్ కూడా ఆయన దగ్గర